కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈగల్' చిత్రం కోసం మన 'మాస్ మహారాజా' ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందేగా. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కావాలి. కానీ ఫెస్టివల్‌కి ఇప్పటికే చాలా సినిమాలొచ్చి నువ్వా నేనా అని కొట్టుకుంటున్నారు. సో, ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. సో, తాజాగా 'మాస్ మహారాజా' సోషల్ మీడియాలోని ఈ సినిమాకి సంబంధించి ఒక మెసేజ్‌ని అందించారు. ఫిబ్రవరి 9 నుంచి థియేటర్స్‌లో 'ఈగల్‌తో మన పండగని జరుపుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' అంటూ రవితేజ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రవితేజ పెట్టిన ట్వీట్ అయితే వైరల్ అవుతోంది. గుంపులో గోవిందా అని వచ్చి వెళ్ళిపోవడం కంటే సెపరేట్‌గా వచ్చి సునామీ సృష్టించాలని మన 'మాస్ మహారాజా' అనుకున్నారు. కాబట్టి ఫిబ్రవరి 9న మరి నిజంగా రాబోతున్నది. ఎవరితో పోటీ మనకవసరం లేదు. అది ఎవరైనా సరే ప్రశాంతంగా వచ్చి ప్రేక్షకులకి, అలాగే మిగతా సినిమాకి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలకి ఆ స్పేస్ ఇద్దామంటూ చెప్తున్నారు. సో, నిజంగా ఇది చాలా గొప్ప నిర్ణయం. జనవరి మొదటి వారం దాకా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సో, ప్రొడ్యూసర్స్ అయితే ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కట్ చేస్తే అసల ఎలాంటి సినిమాలొస్తుందో, ఏం జరుగుతుందో అని తెలీదు. సో, మెయిన్ సెంటర్స్‌లో కొన్ని కొన్ని ఆక్యుపెన్సీస్ తగ్గుతున్నా, మిగతా వాళ్ళతో మనకి పోటీ అవసరం లేదు అనుకుని, ప్రశాంతంగా రావాలనుకుని మన 'మాస్ మహారాజా' తీసుకున్న నిర్ణయం నిజంగా సూపర్. సో, కాబట్టి సీరియస్‌నెస్‌తో కాస్త యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి ఫిబ్రవరికి వెళ్ళడం వల్ల 'మాస్ మహారాజా' తనకి తానే కాదు, మిగిలిన వాళ్ళకి కూడా మంచి మేలు చేశారని ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు.